హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణలో విద్యా ఉద్యోగాలకి సంబంధించి వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు అన్ఎంప్లాయీస్కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి. మీరు 10th ఇంటర్ డిగ్రీ పాస్ అయ్యి మీ సొంత ఏరియాలో మీ దగ్గరలోనే జాబ్ చేయాలి అని చెప్పేసి మీరు భావిస్తున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు ఎటువంటి ఫీ లేకుండా మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సొంత ఏరియాలో ఉన్నటువంటి కంపెనీస్ లేదా ఆర్గనైజేషన్స్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అండ్ హెచ్ఆర్స్ అందరూ కూడా ఈ వెబ్సైట్లోనే ఉంటారు. సో మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా చూసి వారే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ నౌ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో అడిగినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిలప్ చేసి ఇక్కడ సబ్మిట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయడం ద్వారా మీ దగ్గరలో ఉన్నటువంటి కంపెనీ హెచ్ఆర్స్ అండ్ ఎంప్లాయీసే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇస్తారు. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇమ్మీడియట్గా ఈ ఫామ్ అయితే ఫ్రీగా ఫిలప్ చేయండి. ఎటువంటి ఫీ అయితే లేదు. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో గవర్నమెంట్ జాబ్స్ ఇక కొలువుల జాతర అని ఒక ఆర్టికల్ని పబ్లిష్ చేయడం జరిగింది. నోటిఫికేషన్లకు ప్రభుత్వం సమాయత్తం, 20,000 పోస్టుల భర్తీకి అవకాశం, నెలాఖరులోగా ప్రక్రియ ప్రారంభం, త్వరలో ఖాళీల గుర్తింపు అని చెప్పేసి ఒక ఆర్టికల్ని అయితే పబ్లిష్ చేయడం జరిగింది. రాష్ట్రంలో కీలకమైనటువంటి ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల జారీకి ప్రభుత్వం సమాయత్తమవుతోంది. టీజీపీఎస్సీ, పోలీస్, గురుకుల, వైద్య నియామక పోస్టులకు సంబంధించినటువంటి యొక్క సంస్థల ద్వారా పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నెలాఖరులోగా ఉద్యోగ ప్రకటనల జారీ ప్రక్రియ మొదలు పెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. వివిధ విభాగాల వారీగా ఖాళీల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసి నియామకాలకు అవసరమైనటువంటి ప్రతిపాదనలు సిద్ధం చేయనుంది. దాదాపు 20,000 పోస్టులకు నియామక ప్రకటనలు వెలువడే అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నట్లు ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. కనీసం 20,000 ఉద్యోగాలు భర్తీ చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ఆర్టీసీ, వైద్య విభాగాల పరిధిలోనే దాదాపు 10,000 వరకు పోస్టులు ఉంటాయని అంచనా. వైద్య ఆరోగ్య శాఖలో ల్యాబ్ టెక్నీషియన్లు, స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులు కలిపి దాదాపు 5,000 ఖాళీలు ఉన్నాయి. ఇంజనీరింగ్ విభాగాల్లోనూ 2 నుంచి 3,000 వరకు ఖాళీలు ఉన్నట్లు సమాచారం. కొన్ని పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు కమిషన్కు చేరినట్లు తెలిసింది. మరో గ్రూప్ 1 ప్రకటన జారీకి పోస్టులను ప్రభుత్వం గుర్తిస్తోంది. గురుకుల, ప్రభుత్వ ఉపాధ్యాయ ఖాళీలు భారీగా ఉన్నాయి. గత గురుకుల నియామకాల్లో దాదాపు 2,000 పోస్టులు బ్యాక్లాగ్గా మారాయి. గ్రూప్ 4 స్థాయి ఉద్యోగాలతో పాటు పోలీస్ విభాగంలోనూ భారీగా ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వం వర్గాలు అంచనా వేస్తున్నాయని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏటా క్యాలెండర్ ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2024-25 ఏడాదికి ఉద్యోగ క్యాలెండర్ జారీ చేసింది. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు కొత్త నోటిఫికేషన్ జారీ చేయబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో గత ఏడాది సెప్టెంబర్ నుంచి వెలువడాల్సినటువంటి నియామక ప్రకటనలు నిలిచిపోయాయి. దీంతో ఉద్యోగ క్యాలెండర్ ప్రక్రియ తాత్కాలికంగా ఆగిపోయింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఏప్రిల్ 14 నుంచి వర్గీకరణ అమల్లోకి వచ్చింది. వర్గీకరణ పూర్తి కావడంతో ప్రభుత్వం ఖాళీల గుర్తింపు ప్రక్రియ మొదలు పెట్టనుంది. 2-3 రోజుల్లో వివిధ విభాగాల అధికారులు సమావేశమై ఉద్యోగ ఖాళీలు గుర్తించనున్నారు అని చెప్పేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అయితే నిజంగా ఈ నోటిఫికేషన్స్ ఈ నెలాఖరు నుంచి విడుదల కావడానికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమవుతుందా లేదా అనేది మీ ఒపీనియన్ ఏంటనేది వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మరొక అప్డేట్ వచ్చేసి అవుట్సోర్సింగ్ కండక్టర్ల నియామకాల్లో వసూళ్లు ఒక్కో పోస్టుకు 1,00,000 పలుకుతున్నట్లు ఆరోపణలు అని చెప్పేసి ఇచ్చారు. ఆర్టీసీలో కండక్టర్ల నియామకాల్లో బేరాల జోరు కొనసాగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సిబ్బందిపై పనిభారం తగ్గించేందుకు ఆర్టీసీ సంస్థ అవుట్సోర్సింగ్ ద్వారా కండక్టర్లను నియమించుకుంటోంది. వరంగల్ రీజియన్ పరిధిలో హనుమకొండ డిపో, వరంగల్ 1 డిపో, భూపాలపల్లి డిపో, పరకాల డిపో, అలాగే నర్సంపేట డిపో, జనగామ డిపో, తొర్రూరు డిపోల పరిధిలో సుమారు 120 మందిని అవుట్సోర్సింగ్ ద్వారా కండక్టర్ పోస్టులను భర్తీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఒక్కో డిపోలో 5 నుంచి 10 మంది కాంట్రాక్టర్లు అవుట్సోర్సింగ్ టెండర్ను దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది.
డిసెంబర్ వరకు 6 నెలల కాల వ్యవధిలో కండక్టర్లను నియమించే క్రమంలో కొందరు కాంట్రాక్టర్లు 2 లక్షల నుంచి 3 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు కొంతమంది చెప్తున్నారు. అయితే కాంట్రాక్టర్లు డబ్బులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పినప్పటికీ 6 నెలల అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగం కోసం భారీగానే డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను తమ సిఫారసు ఉంటేనే తీసుకోవాలని, లేకుంటే కాంట్రాక్టర్పై ఆర్టీసీ అధికారులపై కొందరు ఎమ్మెల్యేలు ఒత్తిడి తీసుకొస్తున్నట్లు చెబుతున్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగాల నియామకంలో గతంలో కూడా కొంతమంది కాంట్రాక్టర్లు అమాయక నిరుద్యోగుల వద్ద పర్మనెంట్ ఉద్యోగాలంటూ నమ్మించి డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది అని ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రూప్ సి కులువులకు వార్షిక క్యాలెండర్ అని చెప్పేసి ఇచ్చారు. రైల్వే శాఖ నియామకాల్లో కీలక మార్పులు అమలు, సాంకేతిక సాయంతో పారదర్శక రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. రైల్వే శాఖ నియామకాల ప్రక్రియలో భారీ సంస్కరణలను తీసుకొచ్చింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంతో పాటు పారదర్శకత, సమర్థత కోసం ఈ మార్పులు చేపట్టింది. అధికారులు, అభ్యర్థులు, శిక్షణా సంస్థలు ఇతరులతో విస్తృత స్థాయిలో చర్చించిన తర్వాత ఈ సంస్కరణలను చేపట్టినట్లు తెలిపింది. దీనిపై ఓ అధికారి ఒకరు మాట్లాడుతూ అసిస్టెంట్ లోకో పైలట్లు, టెక్నీషియన్లు, ఎన్టీపీసీ, ఆర్పీఎఫ్, పారామెడికల్, లెవెల్ 1 కేటగిరీలకు సంబంధించినటువంటి అన్ని రకాల గ్రూప్ సి ఉద్యోగాలకు తొలిసారి వార్షిక నియామక క్యాలెండర్ను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. దీనివల్ల నోటిఫికేషన్కు, తొలి దశ పరీక్షకు మధ్య సమయాన్ని సుమారు 8 నెలలకు కుదించినట్లు తెలిపారు. మోసాలకు అడ్డుకట్ట అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. మోసాలు అరికట్టేందుకు ఆధార్ ఆధారిత ఈకేవైసీ, రియల్ టైం ఫేషియల్ రికగ్నిషన్, ఫోటో వ్యాలిడేషన్ వంటి వాటిని అమలు చేయనున్నట్లు తెలిపారని ఇక డీటెయిల్స్లో ఇచ్చారు. నెక్స్ట్ వన్, ప్యూర్ సైన్స్ పోస్టుల భర్తీ ఇక లేనట్లే, కంప్యూటర్ సైన్స్ పోస్టులపైనే సర్కారు మొగ్గు అని చెప్పేసి ఇచ్చారు. డిగ్రీలో ప్యూర్ సైన్స్ కోర్సులకు బోధించేటువంటి లెక్చరర్ పోస్టుల భర్తీ ఇక నుంచి ఉండకపోవచ్చు. భవిష్యత్తులోనూ ఈ పోస్టులను భర్తీ చేసే అవకాశాలు కనిపించడం లేదు. ఈ కోర్సులో విద్యార్థులు అంతంత మాత్రంగానే చేరుతుండడంతో కొత్త లెక్చరర్ పోస్టుల భర్తీలో అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్యూర్ సైన్స్ కోర్సులకు బదులు అప్లైడ్ సైన్స్ సబ్జెక్టుల్లోని పోస్టులనే భర్తీ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. డిగ్రీలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, బాటనీ, మైక్రోబయాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ వంటి కోర్సులను ప్యూర్ సైన్స్ కోర్సులు అంటారు. కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్, బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ వంటి కోర్సులను అప్లైడ్ సైన్స్ కోర్సులు అంటారు. అధికారిక సమాచారం మేరకు కొత్తగా 600 డిఎల్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలుస్తున్నది. వాటిలో 320కి పైగా కంప్యూటర్ సైన్స్ పోస్టులే ఉన్నాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ వంటి సబ్జెక్టుల పోస్టులు ఒక్కటంటే ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా భర్తీ చేసేది ఎలా అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎండోమెంట్ శాఖ అభ్యర్థనకు స్పందన కరువు, దేవాదాయ శాఖలో 74 ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఖాళీ, పిఆర్ ఉద్యోగుల నుంచి దరఖాస్తులకు వినతి, డిప్యూటేషన్కు పంచాయతీరాజ్ ఉద్యోగుల విముఖత, వచ్చింది 2 మాత్రమే అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. దేవాదాయ శాఖలో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం ఆశించినటువంటి స్థాయిలో శాఖ పనితీరు మెరుగుపడడం లేదు. దీంతో శాఖ బలోపేతానికి చర్యల్లో భాగంగా పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగుల నుంచి డిప్యూటేషన్ ప్రతిపాదన కోరింది. అయితే ఆశించిన స్థాయిలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు ముందుకు రాలేదు. కేవలం 2 మాత్రమే ముందుకు రావడం గమనార్హం అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. 74 ఎగ్జిక్యూటివ్ పోస్టులు దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్నట్లు మెన్షన్ చేశారు. ఇంకా 15 దఫాల్లో 10 లక్షల ఉద్యోగాలు. వికసిత్ భారత్లో యువత పాత్ర కీలకం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి అని చెప్పేసి ఇచ్చారు. వికసిత భారత్లో యువత సేవలను వినియోగించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక రంగాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. శనివారం సికింద్రాబాద్ రైల్ కళారంగంలో జరిగినటువంటి రోజ్గార్ మేళాలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందినటువంటి వారికి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 15 దఫాలుగా రోజ్గార్ మేళా ద్వారా 10 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినట్లు వెల్లడించారు. 16వ రోజ్గార్ మేళాలో 51,000 మందికి నియామక పత్రాలు అందజేసినట్లు తెలిపారు. నైపుణ్యాభివృద్ధి ద్వారా సాధికారత కల్పిస్తూ దేశాన్ని అన్ని రంగాల్లో బలోపేతం చేసే దిశగా ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా తెలంగాణ ఈఏపీ సెట్ అంటే ఎంసెట్కి సంబంధించిన మాక్ సీట్ల కేటాయింపు ప్రక్రియ ప్రారంభించారు. 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆప్షన్లను మార్చుకునే అవకాశం అయితే ఉంది. ఈ నెల 18వ తేదీన మొదటి విడత సీట్ల భర్తీకి సంబంధించినటువంటి రిజల్ట్స్ని అయితే విడుదల చేయనున్నట్లు మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారండి. ఓకే, సో మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే ఆప్షన్స్ని మార్చుకోవచ్చు.
సో ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.